She's not angel. She's a devil. ఇంకా సేపట్లో భాను చేతిలో పాల గ్లాస్ పట్టుకొని తెల్లచీర కట్టుకొని అందంగా అజంతా శిల్పంలా నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు నేను తన తల నిండా మల్లెపూలు పెట్టి ఆ పరిమళంలో నా భానుని నా కౌకిట్లో బంధిస్తాను. అప్పుడు భాను సిగ్గుపడుతూ ఛీ ఏంటండి ఇది అని అంటుంది. అప్పుడు నేను మనం భార్యాభర్తలం భాను, మనం ఇలాగే ఉండాలి అంటాను. అప్పుడు భాను ఇంట్లో అందరూ ఉన్నారండి అంటుంది. అందుకే కదా మనిద్దరం ఆ గదిలో ఉన్నాం అంటాను. మీరు చిలిపి అని నా బొగ్గ మీద కొడుతుంది. తరువాత భానుతో నేను ఏవండి ఇదేంటి ఫైల్స్ మాట్లాడుతున్నాయి? ఫైల్స్ వెనకాల నేనున్నానండి, కాస్త వచ్చి సాయం పట్టండి. ఏంటి భాను ఇది? నేను ఊహించుకున్నట్లు ఎప్పుడు గదిలోకి రావు. మీరేం ఊహించుకున్నారో నాకెలా తెలుస్తుంది? అది తెలిస్తే నువ్వు ఇలా రావులే. ఇప్పుడు ఏమైందండి? ఇప్పటి వరకు ఏమీ కాలేదనే నా బాధంతా. మీ తెలివితేటలకు సంతోషించాం కానీ ప్రశాంతంగా పడుకోండి. ఏంటి ఒంటరిగానా? అవును, మరి నువ్వు? ఇన్ని ఫైల్స్ ఉన్నాయి కదా, అవన్నీ స్టడీ చేయాలి. భాను ఇది ఆఫీస్ వర్క్ కదా. ఆఫీస్లో అవ్వలేదనే కదండి ఇంటి వరకు తీసుకొచ్చాను. నా కోపం తెప్పించకు భాను, ఇది మన ప్రైవేట్ టైం. కరెక్టేనండి, కానీ కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను కదా. వర్క్తో తడబడితే మళ్ళీ మీ భార్య పొరపాటు చేసిందని అందరూ మిమ్మల్ని అంటారు. నేను ఆఫీస్లో సక్సెస్ అవ్వాలని, పేరు తెచ్చుకోవాలని లేదా మీకు? ఉంది. అలా అయితే ఇప్పుడు సాక్రిఫైస్ చేయండి. సో ఈరోజు నువ్వు ఫైల్స్తో ఉంటాను అంటావు. మా మంచు శ్రీవారు బాగా అర్థం చేసుకున్నారు. మరి రేపు వర్క్ ఉంటే? రేపు రాత్రి కూడా ఇలాగే తెచ్చుకుంటాను. మీకు మంచి పేరు తీసుకురావాలి కదా. మరి ఎల్లుండి? ఏంటండి చిన్నపిల్లల్లా? వర్క్ అయ్యేంత వరకు ఇలాగే తీసుకొస్తాను. అంతవరకు నన్ను పస్తులుంచుతానంటావు అంతే కదా? అంటే మీ పేరు పోకూడదు కదా. పేరొక్కటే మిగిలింది భాను. వయసంతా కొవ్వొత్తిలా కరిగిపోతుంది. ఈ బాధను నువ్వు అర్థం చేసుకో. నేను ఎవరితోనూ చెప్పుకోలేను. ప్లీజ్ అండి. ఆహా ఎంత బాగుంది. ఈ రోజుకి ఇది చాలు, పడుకోండి. ద్రోహి. కాంత ఉన్నా ఏకాంతంగా పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. గుడ్ నైట్. బామ్మ కాఫీ తీసుకోండి. అది కాదు, ఇది షుగర్ లెస్, ఇది తీసుకోండి. సరేలే. ఏవండి కాఫీ తీసుకోండి. నాకొద్దు బాను. వద్దంటే కుదరదు, తీసుకోండి. కాఫీ తాగి తొందరగా ఫ్రెష్ అయ్యండి. మీకు ఇష్టమైన టిఫిన్ చేస్తున్నాను. అత్తయ్య మీ డ్రింక్. ఏంటి భాను ఇది? ఈ హెల్త్ డ్రింక్ ఏంటి? నాకు కాఫీ తాగాలనుంది, నాకు కాఫీ ఇవ్వు. మీరు హెల్త్ డ్రింక్ తాగాకే ఏదైనా తాగాలని డాక్టర్ గారు చెప్పారు. మర్చిపోతే ఎలా? నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు కదా. నేను నిన్ను అమ్మలా చూసుకుంటానని చెప్పి మాటిచ్చాను, కానీ నువ్వే మా అమ్మలా నన్ను చూసుకుంటున్నావు. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. అమ్మ బాను, ఈ రోజుల్లో వేరు కాపురాలు అంటున్నారు, ఒంటరిగా ఉండాలి అంటున్నారు. కానీ నువ్వు మాత్రం అందరూ కావాలి, అందరూ కలిసి ఉండాలి అనుకుంటున్నావు. మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఒరేయ్, తను మీనాక్షిలాగరా. మీనాక్షి కూడా అందరూ కావాలనే కోరుకునేది. తనని చూస్తుంటే మీనాక్షియే గుర్తుకొస్తోందిరా. చూసావా బామ్మ, భాను కోడలి బాధ్యత ఎంత గొప్పగా నిర్వర్తిస్తుందో. అందుకే కదరా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.
ఇల్లాలు తిన్నగా ఉంటే స్వర్గంలా ఉంటుంది. అదే వంకరదనుకో అలకని పొయ్యేలా ఉంటుంది. అంతా బానే ఉంది బామ్మ. ఇల్లాలుగా బాధ్యతలన్నీ చూసుకుంటుంది, కానీ భార్యగా నన్నే దూరం పెడుతుంది. మేం పేరుకే ఒకే గదిలో ఉంటున్నాం, బయట మాత్రం భార్యాభర్తలుగా చెప్పుకొని తిరుగుతున్నాం. తను ఎందుకిలా ప్రవర్తిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. నాకర్థమైందిరా. కార్తీక్, సంతలో సరదాగా తిరగలవా? తిరగలేను. 100 మంది మనుషులున్నప్పుడు ఏ ఒక్కరితోనైనా ప్రశాంతంగా మాట్లాడగలవా? అదెలా కుదురుతుంది బామ్మ? అవ్వదు కదా. ఇది కూడా అంతేరా. అందరం కలిసి ఉన్నామని మనం అనుకుంటున్నాము, కాని అందరం ఉంటుండగా బాను నీతో స్వతంత్రంగా ఎలా ఉండగలదు? పెళ్ళైతే ఒక కుటుంబం ఏర్పడుతుంది, కానీ హనీమూన్కి ఇద్దరిని ఎందుకు పంపిస్తారు? ఆ కొద్ది రోజులైనా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలని. మనసులు ముడిపడ్డాక మనుషులెంతమందున్నా వాళ్ళని విడదీయలేరని. అందుకే ఆ పద్ధతి కనిపెట్టారు. కాని బాను నువ్వు ఒంటరిగా ఎక్కడుంటున్నారు? హాస్టల్లో ఉన్నట్టు అందరితో కలిసి ఉంటున్నారు. వాటంలా అందరి పనులు చూసుకుంటుంది. ఏకాంతం లేనప్పుడు నీ కాంత నీ దగ్గరికి ఎలా వస్తుంది? ముందు అది ఆలోచించు. మరి విషయం భాను నాతో చెప్పచ్చు కదా. భార్యలు అన్ని విషయాలు చెప్పలేర్రా. భర్తగా నువ్వే అర్థం చేసుకోవాలి. ఆ బాధ్యత నువ్వే తీసుకుని తన్ని నీవైపు తిప్పుకోవాలి. అంతేకాని కోపాన్ని పెంచుకుని నీలో నువ్వే కుమిలిపోకూడదురా. ఒరే, బయటికి తీసుకెళ్లి మనసు విప్పి మాట్లాడు. ఏకాంతంలో తన భావాలు నీతో పంచుకుంటుంది. మీ రాము అన్నయ్యని చంపిన శివ నీ కళ్ళ ముందుకొస్తే నువ్వేం చేస్తావు? నువ్వన్నట్టు శివ నా కళ్ళ ముందుకొస్తే షూట్ చేసేస్తాను. వాడు మా అన్నయ్యని చంపాడు. ఆ బాధని ఇన్నేళ్లైనా మా మమ్మీ మర్చిపోలేకపోతుంది. చాందని, చిన్నప్పుడు ఆటలో జరిగిన తప్పుని నేను కావాలని చేశాననుకుంటున్నా. ఆ రోజు నేనేమీ కావాలని మీ అన్నయ్యని చంపలేదు. అయినా దానికి శిక్షగా ఇన్నేళ్లైనా వాళ్ళందరినీ వదులుకుని దూరంగానే పెరిగాను. అయినా నా వల్ల మీ ఇంటికి లాస్ జరిగింది. అందుకే నేనే రాము స్థానంలో నిలబడి మీ అందరినీ కాపాడుకోవాలనుకున్నాను. రాము ఉంటే బాధ్యతలు ఎలా మోసేవాడో నేను మీ ఇంటి బాధ్యతల్ని అలాగే మోస్తున్నాను. ఎన్నాళ్లకు దొరికేవరా నరసింహ, నిన్నసలు వదలను. ఏమండి శ్రీమతి గారు, మా మది నిండా నిండిన మిమ్మల్ని ఓ అద్భుతమైన ఏకాంత ప్రదేశానికి ఆహ్వానిస్తున్నాం. పైనంకండి. ఆహా, ఇప్పుడు మేము కార్యాలయానికి వెళ్లే సమయమైనది, కుదరదు అని తిరస్కరిస్తున్నాను. అంత మాట అనుట మర్యాద కాదు. భార్యకి భర్తే దైవం. అలాంటి భర్త మాటని గౌరవించడం సతిగా మీ ధర్మం.
అందులకే మేము చెప్పిన ప్రదేశానికి మీరు వేం చేయవలే. అబ్బా, పొద్దున్నే ఈ నాటకాల భాష ఏంటండి? మరి మామూలుగా పిలిస్తే నువ్వు రావట్లేదు కదా, అందుకని. ఏంటండి మీరు? రాను రాను మీ అల్లరి మరీ ఎక్కువ అవుతోంది. ఆఫీస్కి టైం అవుతుంది, అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కావాలంటే అమ్మ వాళ్ళకి నేను చెప్తానులే. నువ్వు మాత్రం ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు బాను, ప్లీజ్. అయ్యో రామా, ఇలాంటి ప్లాన్స్ ఏవైనా ఉంటే మీరు ముందే చెప్పాలి కదా. ఒక CFOగా ఆఫీస్లో ఎలాంటి షెడ్యూల్ ఉంటుందో మీకు కూడా తెలుసు. ఇప్పటికిప్పుడు ఇంత సడన్గా అవన్నీ ఎలా క్యాన్సిల్ చేసుకోమంటారు? అది కాదు బాను, నేనేంటేంటో ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు అక్కడికి రాకపోతే నా ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఆ ఏకాంత ప్రదేశం చిన్నబోతుంది. మనిద్దరి కోసం మనమే ప్రపంచంలో ఉండాలని నేను ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. నేనెంతో ఆశపడితే నువ్వు నన్ను ఇలా నిరాశకు గురి చేయడం కరెక్ట్ కాదు. మీ ప్రేమని తప్పు అని అనను, కానీ ఈ టైం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఒక పని చేయి. నువ్వు ఆఫీస్కి వెళ్ళి సైన్ చేసి వచ్చేయ్, నేను నీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. నేను బయోమెట్రిక్లో పంచ్ వేయడానికి వెళ్తాను అనడం లేదండి, ఆఫీస్లో పంచ్ వేయడానికి వెళ్తాను అంటున్నాను. ఇలా వెళ్ళి అలా ఎలా వచ్చేస్తాను? చూడు బాను, నువ్వు ఎలా వస్తావో ఏం చేస్తావో నాకైతే తెలీదు. నువ్వు రావాలి అంతే. వెళ్ళాక రాలేను అంటే ఇప్పుడు వెళ్ళకు. అబ్బా, ఏంటండి మీరు? చిన్నపిల్లడిలా ఈ మారావేంటి? నా భార్యని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని పాటలు పడుతున్నానో నీకేం తెలుసు బాను. మీరు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నేనేం మీ మీద అలగలేదు, అందుకని మీరేమీ బాధపడక్కర్లేదు. ఏంటండి ఇది? వదలండి. నువ్వు నా మాట వినట్లేదు కదా, వదలను. ప్లీజ్ వద్దండి. వదలనండి, ప్లీజ్. ఇది కరెక్ట్ కాదండి. కరెక్ట్గా చెప్తుంటే నువ్వు వినటం లేదు బాను, అందుకే నాకిలా చేయక తప్పడం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నువ్వే అర్థం చేసుకో. భాను, త్వరగా రండి. అదేంటి ఊర్మిళ, మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదా? అంతఃపురం నుంచి ఈ ఇంటి మహారాణి ఇంకా దిగలేదు బామ్మా. పుటకతో వచ్చిన బుద్ధి పుల్లలో పెట్టినా పోదని బాను విషయంలో నీ బుద్ధి మాత్రం మారదా? భాను, వెళ్దామా? పదండి అత్తయ్య. కార్తీక్, ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న, కొంచెం తలనొప్పిగా ఉంది. అవునా? అయితే నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళ కార్తీక్. ఎందుకే? అదేంటి బామ్మా, ఇప్పుడు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళి చేసే పనే ఉంది. CFO బాను కదా, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటాడులే. భానుని బయటికి తీసుకువెళ్ళాలంటే నీలిమ చెప్పినట్టు ఇంట్లో ఉండిపోవడమే కరెక్ట్. అవునమ్మా, నేను ఈరోజు ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళండి. అవునా? భాను, నువ్వు కూడా ఉండు.
పర్వాలేదత్తయ్య. ఆయన పడుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. నేను ఇంట్లో ఉండి ఏం చేస్తాను? ఆఫీస్లో చాలా వర్క్ పెండింగ్ ఉంది. నేను వస్తాను. వెళ్ళు బాను, నిన్ను ఎలా రప్పించాలో నాకు తెలుసు. సరే అయితే పద. అమ్మ మిడిగుడ్లేదానా, కార్తీక్ని ఇంట్లో ఉంచడానికి ఇంత ప్లాన్ చేస్తావా? చెప్తా నీ పని. ఇదిగో నీలిమా, నేను గుళ్ళో ప్రవచనాలు వినడానికి వెళుతున్నాను. నువ్వు కూడా రా, సరదాగా విందువు గాని. అప్పటికైనా నీ బుద్ధి కొంచెం మారుతుందేమో. ఇప్పుడు నా బుద్ధి బాగానే ఉంది బామ్మ. ప్రవచనాలు వినే వయసు నీది, నాది కాదు. నేను రాలేను, నువ్వెళ్ళు. అంటే ఏంటే, నువ్వింట్లోనే ఉంటావా? కార్తీక్, అందరూ వెళ్ళిపోతే మంచి మాటలతో నిన్ను నా వైపు తిప్పుకోవచ్చు. సరే ఉండవే, ఉండు. ఏవేనక్క, బానుని ఆఫీస్కి పంపించి కార్తీక్కి దగ్గరవుదామని తెలివితేటలు చూపిస్తున్నావా? ఈ జ్యూస్ నువ్వు తాగితే వాణ్ణి నీ వైపు తిప్పుకోవడం కాదే, నువ్వు ముప్పు తిప్పలు పడతావు. ఒరే కార్తీకు, ఇంకో 10 నిమిషాల తర్వాత ఈ జ్యూసు ఆ మిడిగుడ్ల దానికి ఇవ్వు. ఈ జ్యూస్ తాగి మందులేసుకోవాలది. బామ్మా, నీలిమ అంటే నీకు పడకపోయినా ప్రేమ బానే చూపిస్తున్నావే. పాతకాలం నాటి దాని కదా, ప్రేమ వస్తే చూపిస్తాను, కోపం వస్తే తిడతాను. ఒరే, నువ్వు మాత్రం తాకరోయ్, దానికే ఇవ్వు. అలాగే బామ్మా, నువ్వింత ప్రేమగా ఇస్తే ఎందుకివ్వను? ఇవ్వు, ఈ జ్యూస్ తాగితే దానికి సరదా తీరిపోతుంది. సరేరా, నేను ప్రవచనానికి వెళ్ళొస్తాను. నేను దింపనా బామ్మా? వద్దులేరా, నేను వెళ్తానులే. సరే. నువ్వు మాత్రం ఈ జ్యూస్ దానికి ఇవ్వు. వస్తాన్రా మరి. దొరికేవరా నరసింహ, నీతో ఆ పని ఎవరు చేయించారో ఈ రోజుతో తేలిపోతుంది. రేయ్ 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 నరసింహ, రేయ్ తలుపు తీరా. నువ్వు నన్ను ఫాలో అవ్వలేదురా, నేనే నిన్ను ట్రాప్ చేశాను. ఎలా ఉంది స్కెచ్? ఏం పర్వాలేదురా, నువ్వు నన్ను గదిలోనే బంధించావు. ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేసి నీ సంగతి ఏంటో చూస్తాను. నువ్వు ఫోన్ చేయలేవురా, నా దగ్గర జామర్ ఉంది. నువ్వు ఉన్న చోటు నుంచి
రౌండ్ ద క్లాక్ 100 అడుగుల వరకు నెట్వర్క్ పనిచేయదు. నువ్వెంత అరిచినా పలికేవాడుండడు. నువ్వు ఫోన్ చేద్దామనుకుంటే ఫోన్ నెట్వర్క్ ఉండదు. ఎలా ఉంది స్కెచ్? అయితే ఇప్పుడు ఏం చేస్తావురా? చంపేస్తావా? నిన్ను ఏం చేయాలో మా బాస్ని అడుగుతాను. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాను. బాసా? ఛే! చెప్పు. మేడం, పార్దు దొరికేశాడు. నీలిమా, నీలిమా జ్యూస్. మేడం, చెప్పేది మీకు అర్థమవుతుందా? పార్దు దొరికేశాడు. ఏంటి బాను, నా గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఏమైంది? నేను తాగే జ్యూస్లో కడుపు నొప్పి రావటానికి మందు కలుపుతావా? నేనేం కలపలేదే. నీలిమకి అపకారం చెయ్యాలని చూస్తే ఏం జరుగుతుందో నీకు చూపించాలి కదా. వెయిట్ అండ్ సీ. హలో, వాడికి ఒక చేయి తీసేసి. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.